బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, పాపాత్ములము పొందగని అభయం, కారుణ్యముతో ఆశ్రయమీయుము. పాపాత్ములము పొందగని అభయం, కారుణ్యముతో ఆశ్రయమీయుము. నిత్య జీవమీ బలి వసగునాదమాకిల పొగడి పాడెదా మీ స్తుతి గీతం. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా, స్వర్గం వీడి చేయండి ఈ బలిపీఠంపై జీవన బలిని అర్పించ చేరితి సన్నిధికి. ప్రేమ స్వరూపుడా దేవదేవుడా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు సాయంకాలము ఆధ్యాత్మిక దివ్య పూజ బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈ రెండవ రోజు ఆధ్యాత్మిక నూతనీకరణ వడకము మనందరినీ కూడా ఆ పరిశుద్ధాత్మదేవుడు నడిపించాలని ప్రార్థించుకుందాం. ఈనాటి దివ్య పూజా బలి విన్నపములు: గుంటూరు మేత్రాసనం బొంగరాల బీడు విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు చిన్నాబత్తిని శౌర్యులమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, చిన్నాబత్తిని మేరీ నక్షత్రమ ఆత్మకు నిత్య విశ్రాంతి, కుటుంబ తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి గంజికుంట్ల దివ్య ప్రతిభ, రవికుమార్, సిద్ధార్థ్, సుహౌస్, గంజికుంట్ల శృతి చందన, బుచ్చయ్య చౌదరి, హేమశ్రీ, కార్తికేయ అనగా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య పూజా బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కీర్తిశేషులు రాపర్తి జోసఫ్ జోజీ మాస్టర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ, పలేపు సుధీర్, పుష్పవతి కుటుంబములలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పాటిబండ్ల విచారణ, రావులపల్లి ఇన్యాసమ్మ 6వ వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని రావులపల్లి ఇన్నయ్య, ప్రకాష్ రావు, రాజారావు, రమేష్, బ్రదర్ రావులపల్లి శౌరి, ఎస్ఎం, మార్నేని సుందరమ్మ, కొచ్చెర్ల మరియరాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కెనడాలో ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రణీత్, దివ్యల కుమార్తె ప్రవ్యకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలి కొండవీటి చిన్నయ్య, విజయరాణి మరియు దీప్తి బోరబండ విచారణ నుంచి సమర్పిస్తూ ఉన్నారు. నందికొట్కూరు విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఇంకా భవిష్యత్తులో స్కూలును ఎంతగానో ఆశీర్వదించి అభివృద్ధి చేయమని జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం క్రైస్తవుల సహాయమాత విచారణ, గోపు రాజేశ్వరి గారు 86వ సంవత్సరం ముగించుకొని 87వ సంవత్సరంలోనికి అడుగుపెడుతున్న సందర్భముగా రాబో కాలంలో కూడా మంచి ఆరోగ్యము దయచేయమని కృతజ్ఞతాబలి విమల, సెల్వి, వినీష్ సమర్పిస్తున్నారు. ముద్దిపట్ల సాహితీకి పరీక్షలలో మంచి ఫలితాలు వచ్చినందుకు గాను కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు ఈ పూజను సమర్పిస్తున్నారు. అమెరికాలో ప్రథమ పుట్టినరోజు జరుపుకుంటున్న గంజి సుధీర్, స్వప్నల కుమార్తె జరోన్ పాల్కు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతాబలిని కలుసాని జోజిరెడ్డి, పుష్ప మరియు కుటుంబ సభ్యులు గడ్డి అన్నారం విచారణ నుంచి సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నందిగామ విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న పార సురేష్ బాబుకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దేవుని భయభక్తులు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 22వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న నమల శ్రీనివాస్, మణి దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం కోడూరు విచారణ,
కీర్తిశేషులు దాసరి ప్రసాదరావు, దాసరి స్వప్నశ్రీ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు దాసరి సతీష్ బాబు, దాసరి జ్యోత్స్న కుటుంబాలలో దేవుని యొక్క దీవెనలు, ఆయురారోగ్యములు, తలంచిన తలంపులు నెరవేరాలని తల్లి విమల ప్రసాద్ సమర్పిస్తున్నారు. 87వ పుట్టినరోజు జరుపుకుంటున్న గోపు రాజేశ్వరికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని సోమ నిర్మల సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క దివ్య పూజా బలి విన్నపాలన్నింటినీ కూడా ఆ తండ్రి సన్నిధిలో సమర్పించి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోను ఉండునుగాక. మీతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, కీర్తన 103, 8, 12 వచనాలలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది. మన దేవుడు కరుణామయుడు, సులభముగా కోపపడువాడు కాదు, దయాళుడు అని చెప్పి వాక్యము తెలియచేస్తూ ఉంది. మన యొక్క పాపములను తూర్పు పడమరలు ఎంత దూరంగా ఉన్నాయో అంత దూరముగా వాటిని విసిరివేయును అని చెప్పి వాక్యం పలుకుతూ ఉంది. మరి ఈ యొక్క తండ్రి హృదయము ఈనాటి పట్టణాలలో మనం చూడబోతూ ఉన్నాం. ఆ తండ్రి హృదయము దయా కనికరములు గల హృదయము. ఈనాడు మనము సువిశేష పట్టణంలో ద్రుడుకు చిన్నవాని గురించి చదువబోతూ ఉన్నాం. ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి ఎంతో ప్రేమతో వాత్సల్యముతో ఆ కుమారుని ఆలింగనం చేసుకొని తన ఇంటిలోనికి తీసుకొని పోయాడు. మరి అదేవిధంగా ఒక పాపాత్ముడు, ఒక పాపి హృదయ పరివర్తన చెందుతూ పశ్చాత్తాపపడుతూ దేవుని సన్నిధిలోనికి తిరిగి వచ్చినప్పుడు దేవుడు ఆ పాపిని అదే విధంగా స్వీకరిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఈ యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన దివ్య పూజా బలిలో పాల్గొంటున్న మనమందరం కూడా మనం చేసిన తప్పిదాలకై పశ్చాత్తాపపడుతూ పాప క్షమాపణ కోరుకుందాం. మరి అదేవిధంగా ఈ యొక్క పరమ రహస్యములను కొనియాడుటకు యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మాకు ఈ భూలోక జీవితమందే మహోన్నతమును రక్షణాత్మకమునైన స్వస్థతను మాకు దయచేయుము. ఈ లోకమందే స్వర్గానందపు అనుభవమును అనుగ్రహించుచున్నావు. కావున ఈ జీవితమునందు మాకు మార్గదర్శిగా నిలిచి సంపూర్ణమైన నీ దివ్య తేజస్సులోనికి మమ్ము నడిపింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలన చేయు మీ కుమారుడును మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. మరలా మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము 14 నుండి 15వ వచనం వరకు, మరియు 18 నుండి 19వ వచనం వరకు.
ప్రభు, నీవు ఎన్నుకునిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను, వారి చుట్టూ పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలే బాషాను గిలాదు మైదానములోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడుకొని వచ్చినప్పుడు వలె ఇప్పుడు మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీ వంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న ఈ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్ముల కరుణించుటయే నీకానందము. మాపై మరల నెనను చూపుము. మా పాపములను నీ కాళ్ళతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయము. ప్రభువాక్కు. ప్రసునికి వందనములు. ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఇలా మిగిలిపోయాను నీ పాపినై, ఎలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై. ఆ ఇన్నాళ్ళు లోబడని నా కొరకు నా ప్రభువు దినమంతా చేయి చాచి ఎదురు చూచినాడు. ఇన్నాళ్ళు లోబడని నా కొరకు నా ప్రభువు దినమంతా చేయి చాచి ఎదురు చూచినాడు. దుడుకువాడనై దుఃఖపడిన నాకు కన్నీటిని తుడిచి కనికరించు ప్రభునే. దుడుకువాడనై దుఃఖపడిన నాకు కన్నీటిని తుడిచి కనికరించు ప్రభునే. ఎలా మరచిపోయాను నా యేసుని, ఎలా మరచిపోయాను నా యేసుని, ఇలా మిగిలిపోయాను నే పాపినై, ఎలా మరచిపోయాను నా యేసుని. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 15వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 3 వరకు మరియు 11 నుండి 32 వరకు. ఆ కాలములో సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చుచుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ఇంకను వారితో ఇట్లనెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టుము అనెను. అట్లే తండ్రి
వారిరువురికి ఆస్తిని పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటిని మంట కలిపెను. అప్పుడు అచ్చట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములో పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను, కాని ఎవ్వరునూ ఏమీయూ ఇయ్యలేదు. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లనుకొనెను, నా తండ్రి వద్ద ఎందరో పనివారు పుష్టిగా భోజనము లభించుచున్నది, కాని ఇక్కడ నేను ఆకలికి మలమలా మాడుచున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారలలో ఒక్కనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలంచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. కాని వాడు ఇంకను దూరముగా ఉండగానే తండ్రి అతనిని చూచి మనస్సు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును నీకును ద్రోహము చేసి తిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వేలికి ఉంగరమును కాళ్లకు చెప్పులను తొడగుడు, కొవ్విన కోడెదూడను వధింపుడు, మనము విందారగించి వేడుక చేసుకుందము. ఏలయన మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల దని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగెను. నీ తమ్ముడు వచ్చెను, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడెదూడను కోయించెను అని అతడు చెప్పెను. అందుకు పెద్ద కుమారుడు మండిపడి లోపల అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బ్రతిమాల సాగెను. అందుకు పెద్ద కుమారుడు తండ్రితో, ఇదిగో, నేను ఎన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడూనూ నీ ఆజ్ఞను మీరి ఎరుగను. అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడూనూ ఒక్క మేకపిల్లనైనను ఇచ్చి ఉండలేదు. కానీ నీ సంపదను వేశ్యలతో పాడు చేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే వాని కొరకు నీవు క్రొవ్విన కోడెదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎప్పుడునూ నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా. మనము విందు జరుపుకొనుట న్యాయము. ఏలయనా చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయినవాడు మరలా దొరికెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మొదటగా మనము పాపము దాని యొక్క పర్యావస్థానమును గురించి లోతుగా ధ్యానించాము. మరి అదేవిధంగా క్రీస్తు యొక్క శిలువ శక్తి, ఆ క్రీస్తు యొక్క శిలువ ప్రాధాన్యతను గురించి మనము ఎంతో లోతుగా ధ్యానించాము. ఆ శిలువ ద్వారా ఏ విధంగా యేసు క్రీస్తు ప్రభువు మనల్ని రక్షిస్తున్నాడో, మనకు విడుదలను దయచేస్తున్నాడో మనము ఎంతో లోతుగా తెలుసుకున్నాం. మరి పాపము దాని యొక్క పర్యావస్థానమును తెలుసుకుని క్రీస్తు ప్రభు యొక్క శిలువ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్న మనము ఈరోజు మనల్ని ఆ ప్రభువు ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన చెంతకు తిరిగి రమ్మని, తన దగ్గరకు రమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏ విధంగా దుడుకు చిన్నవాడు హృదయ పరివర్తన చెంది మారు మనసు పొంది తండ్రి ఇంటికి బయలుదేరాడో, అదేవిధంగా మనమందరము కూడా హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపపడి తండ్రి సన్నిధికి తిరిగి రావాలని చెప్పి మనకి ఈనాటి పఠనాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. హృదయ పరివర్తన, పశ్చాత్తాపము అంటే ఏంటి? కనువిప్పు కలగటం అంటే ఏంటి?
ఎందుకంటే అపోస్తుల కార్యములలో 17వ అధ్యాయము 30వ వచనములో మనం చూస్తున్నాము, పౌలు గారు సంఘానికి ఈ విధంగా బోధిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలనని ప్రభువు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇట్ ఈస్ ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. సమస్త మానవ జాతి హృదయ పరివర్తన చెంది పశ్చాత్తాపపడి మారు మనసు పొందుకొని దేవుని దగ్గరికి రావాలి. అదేవిధంగా హెస్కేలు ప్రవక్త 18వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా పలుకుతున్నాడు, మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలుగుడు, మీ పాపముల వలన మీరు నాశనం కావలదు. మనం నిన్న చూసాం, పాపము చేసే వ్యక్తి నశించిపోతున్నాడు. పాపము చేసిన వ్యక్తి దాని యొక్క పర్యవస్థానాన్ని అనుభవిస్తున్నాడు. ఎవ్రీ సిన్నర్ ఎక్స్పీరియన్సెస్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ సిన్ ఆర్ హర్ సిన్. మరి అందుకే దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి నీవు హృదయ పరివర్తన, పరిపూర్ణమైన, సంపూర్ణమైన, నిజమైన హృదయ పరివర్తన కలిగి ఉండటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అసలు హృదయ పరివర్తన అంటే ఏంటి? పశ్చాత్తాపం అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథము ఈ హృదయ పరివర్తనను గురించి, కనువిప్పు గురించి ఏం బోధిస్తుంది? మనము పాత నిబంధన గ్రంథము పరిశోధించినట్లయితే ప్రియులారా, ఈ హృదయ పరివర్తన అనేది 2 పదాలలో తెలియచేయబడింది. మొదటగా చూసినట్లయితే ఈ 2 కూడా హీబ్రూ పదాలు. షుబ్ అంటే దాని అర్థము దేవుని వైపు తిరగటం, దేవుని వైపు మరలటం. రెండవ పదము నహం అంటే ఈ పదం యొక్క అర్థము ప్రియులారా, చేసిన తప్పులకి పరితపించటం, పశ్చాత్తాపపడటం. మరి ఇదే విధంగా నూతన నిబంధన గ్రంథములో ఈ పశ్చాత్తాపము, హృదయ పరివర్తన మెటనోయా అనే గ్రీక్ పదం ద్వారా మనకు తెలియచేయబడుతుంది. ఈ పదం యొక్క అర్థము ప్రియులారా, హృదయమును మనస్సును మార్చుకోవటము. సో ఈ 3 పదాలను మనం కలిపి చూస్తే మనకు ఒక పరిపూర్ణమైన అర్థము లభిస్తుంది. చేసిన పాపములను బట్టి పరితపిస్తూ మనస్సు, హృదయము మార్చుకొని దేవుని దగ్గరికి రావటము, దేవుని వైపు మరలటము. అంటే పాపమును విడిచిపెట్టి, పాప క్రియలను విడిచిపెట్టి దేవుని దగ్గరికి రావటము, దేవుని దగ్గరికి వెళ్ళటమే నిజమైన హృదయ పరివర్తన, పశ్చాత్తాపం. కానీ చాలామంది ఈ యొక్క పశ్చాత్తాపాన్ని గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మొదటగా చాలామంది అనుకుంటారు, పశ్చాత్తాపపడటం అంటే, హృదయ పరివర్తన చెందటం అంటే ప్రియులారా తపోక్రియలు చేయటమని, తపోక్రియలు చేయటమని చెప్పి అని భావిస్తారు. అలాగే మనం చూస్తుంటాం ఏ విధంగా ఈ యొక్క తపస్కాలంలో చాలామంది వారికి ఉన్న కొన్ని చెడు అలవాట్లు, వాటన్నిటిని కూడా టెంపరరీగా వదిలేస్తారు. దేవుని కోసం ఏదో బలవంతంగా తపస్కాలం వచ్చింది కాబట్టి కొన్ని పాప బలహీనతలు, పాపక్రియలు వాటిని కొలది కాలం పాటు వదిలేస్తారు. వాళ్ళకి ఇష్టం, అలాంటి క్రియలలో పాల్గొనడం అనేది చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మనం తీసుకుంటే కొంతమంది తాగుడుకు అలవాటు పడిపోయారు. త్రాగుబోతుతనం. మరి కొంతమంది దేవుని యొక్క విషయాల పట్ల శ్రద్ధ, ఆసక్తిని కనపరచకుండా ఈ లోక విషయాలలో ఎక్కువ శ్రద్ధ, ఆసక్తిని కనిపిస్తూ లోకంలో పడిపోతుంటారు. మరి తపస్కాలం రాగానే అకస్మాత్తుగా వీరందరికీ కూడా దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడు చేసిన ఆ యొక్క శిలువ మరణం గుర్తుకొస్తుంది. ఎంతో ప్రేమతో, ఎంతో వాత్సల్యంతో ఇవన్నీ వదిలేస్తారు. చాలా కష్టతరం వాళ్ళకి, అయినా కానీ వదిలేస్తారు. 40 రోజులు ఉపవాసాలు ఉంటారు. 40 రోజులు వీటన్నిటికీ దూరంగా ఉంటారు. ఈస్టర్ పండుగ రాగానే ఏవైతే వదిలేస్తారో మళ్ళీ దానికి డబల్గా 2 తెచ్చుకుంటారు. వదిలేసిన సీసాలన్నీ కుప్ప తెచ్చుకొని పెట్టుకుంటారు. ఏ లోకం నుంచి అయితే ప్రభు దగ్గరికి వచ్చారో, అయ్యో నా ప్రభువా అని చెప్పి ప్రభు దగ్గరికి వస్తున్నారో, ఈస్టర్ పండుగ రాగానే మళ్ళా ప్రభువుకి టాటా బాయ్ బాయ్ అని చెప్పి మళ్ళా వచ్చే తపస్కాలంలో నీ దగ్గరికి వస్తానని చెప్పి మళ్ళా లోకంలోనికి వెళ్ళిపోతారు. 40 రోజుల తపోక్రియలు, ఇది నిజమైన పరితాపం కాదు, నిజమైన పశ్చాత్తాపం కాదు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పశ్చాత్తాప పేరుతో చింతిస్తుంటారు, బాధపడుతూ ఉంటారు. అయ్యో నేను పాపం చేస్తాను, అయ్యో నేను పాపంలో పడిపోయానని చెప్పి ఏడుస్తారే కానీ దేవుని దగ్గర రారు. ఇప్పుడు ఉదాహరణకి యూదా ఇస్కారియోతును తీసుకోండి. యేసు ప్రభు శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత
ప్రధాన అర్చకులకు వెళ్ళి ఆ 30 వెండి కాసులు తీసుకొని వారి చేతుల్లో పెట్టి, నేను ఒక నీతిమంతుని ప్రాణాన్ని మీకు అప్పగించాను, అతన్ని విడుదల చేయమని చెప్పి అన్నాడు. యేసు ప్రభుని అప్పగించినందుకు బాధపడ్డాడు, చింతించాడు. కానీ తిరిగి వెళ్ళి ఏం చేశాడు? ఉరేసుకొని చనిపోయాడు. దేవుని యొక్క క్షమ మీద, దేవుని యొక్క క్షమాగుణం మీద నమ్మకం ఉంచలేదు. మరి ఈ విధంగా కొంతమంది బాధపడతారు. అయ్యో నేను పాపం చేశాను, అయ్యో నేను తప్పులు చేశాను, అయ్యో నేను పొరపాటు చేశానని చెప్పి బాధపడతారే కానీ నిజంగా దేవుని దగ్గర నుంచి క్షమాపణ పొందుకోవాలనే ఆశతో రారు. అదే పేతురును చూడండి, ఆయన కూడా తప్పు చేశాడు. ఈయన 3 సంవత్సరాల పాటు యేసు ప్రభుతో తిరిగి ఆయన నాకు ఎవరో తెలియదు అని చెప్పి ఒట్టేసుకొని శపిస్తూ బొంకాడు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ పేతురు కనులలోనికి చూశాడో వెక్కి వెక్కి ఏడుస్తూ పరితపిస్తూ వెళ్ళిపోయాడు. అదే సౌలును తీసుకోండి, ఇజ్రాయేల్ ప్రజలకు మొదటి రాజు. ఆయన అవిధేయత చూపించాడు. అవిధేయత చూపించినప్పుడు సమూయేలు ఆయన యొక్క అవిధేయతని బయలుపరిచాడు, బట్టబయలు చేశాడు. అప్పుడు సౌలు అంటున్నాడు, ఐఎమ్ ఏ సిన్నర్, నేను ఒక పాపిని, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అని చెప్పి అంటున్నాడు. కానీ నిజంగా ఇది హృదయంలో నుంచి వచ్చిన పశ్చాత్తాపమా? కాదు. తర్వాత వాక్యం మనం చదివితే తెలుస్తుంది, ప్రజలకు భయపడి నేను ఈ పని చేశాను, ఇప్పుడు నా కోసం ప్రజల ముందు నా పరువు కాపాడడానికి నాతో పాటు రా అంటే, తన పరువు కాపాడుకోవడానికి ఐఎమ్ సారీ, నేను తప్పు చేశానని చెప్పి అన్నాడే కానీ నిజంగా హృదయంలో పరివర్తన చెందుతూ పశ్చాత్తాపడుతూ చేయలేదు. సో మూడవదిగా మనం చూసినట్లయితే కొంతమంది ఏం చేస్తుంటారంటే తమను తాము ఖండించుకుంటారు, తమను తాము నిందించుకుంటారు. తప్పు చేయని మానవుడు లేడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేను తప్పు చేశాను, నేను పాపిని అని చెప్పి ఖండించుకుంటారు, ఖండనలో ఉంటారు, దాని నుంచి బయటికి రారు. ఇది మంచిది కాదు. ప్రియులారా, నిజమైన పశ్చాత్తాపము దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడండి. ఎజెకియేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం చదివినట్లయితే, మీరు మీ దుర్మార్గముల నుండి వెనుకకు మరలుడు. నేను ఒక మార్గంలో పోతున్నాను, అది దేవుని మార్గం కాదు, లోకములో పాప మార్గము. ఎప్పుడైతే దేవుడు తన వాక్యము ద్వారా నన్ను హెచ్చరిస్తున్నాడో, నేనేం చేస్తున్నానో ఆ దుర్మార్గమును, ఆ చెడు మార్గమును, ఆ పాపక్రియలను, ఆ దోషక్రియలను, ఆ బలహీనతలను అన్నిటినీ వదిలేసి దేవుని వైపు మరలుతున్నాను. అదే దేవుడు ఆశిస్తున్నాడు. మీ దుర్మార్గములు, మీ దుష్ట కార్యములను వదిలి వెనుకకు మరలుడు అంటే దేవుని వైపు మరలండి అని చెప్పి అంటున్నాడు. మరి అదేవిధంగా ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయము 3వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా పలుకుతూ ఉంది, వారు వారి పాప మార్గముల నుండి మరలినట్లయితే, తిరిగినట్లయితే, నా యొద్దకు తిరిగినట్లయితే నేను వారి పాపములను మన్నింతును. దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని? ఎవరైతే పశ్చాత్తాపపడతారో, ఎవరైతే హృదయ పరివర్తన చెందుతారో, ఎవరైతే కనుఉప్పి కలిగి దేవుని వైపు మరలుతారో అలాంటి వారి యొక్క పాపములను క్షమిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు దుడుకు చిన్నవాని యొక్క ఉపమానము ద్వారా మనకు తెలియజేశాడు. ఆ తండ్రిని చూడండి, కొడుకు ఉన్న ఆస్తినంతా తీసుకొని పోయి, తన వాటా తీసుకొని పోయి దూరదేశానికి వెళ్ళాడని చెప్పి తండ్రి కోపంతో రగిలిపోవడం లేదండి. వాడు నాశనం కావాలని కోరుకోవటం లేదు. ప్రతిరోజు నా కొడుకు, నా కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడని చెప్పి ప్రేమతో ఎదురు చూస్తున్నాడు. ఆ కుమారుడిని దూరం నుంచి చూడగానే ఆ తండ్రి హృదయము కరిగిపోయింది, మనసు కరిగిపోయింది అని చెప్పి ఎంతో వాత్సల్యముతో పరిగెత్తుకొని వెళ్ళి కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఇది మన దేవుని హృదయం, ఇది మన ప్రభువు యొక్క హృదయం. అవును ప్రియులారా, నాకు తెలిసిన ఒక సహోదరుడు, నేను ముత్తంగి కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు ఒక ధ్యాన వడకానికి వచ్చాడు. అతడు 2015వ సంవత్సరంలో బీటెక్ చదువుతూ ఉన్నాడు. కానీ అతని జీవితము ఒక నిరుపయోగమైన, వ్యర్థమైన జీవితం. చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అన్ని రకాల యవనస్తులు ఏ రకాల వ్యసనాలలో పడిపోతారో అన్ని రకాల వ్యసనాలకి బానిసైపోయాడు. మరి ఈ పాపక్రియలు, తన సరదాలు తీర్చుకోవడానికి డబ్బులు కూడా దొంగతనం చేయటం మొదలుపెట్టాడు. వేరే వాళ్ళ సెల్లులు దొంగతనం చేసి వాటిని అమ్మటం, వస్తువులు దొంగతనం చేసి వాటిని అమ్మటం, మరి ఆ వచ్చిన డబ్బుతో సరదాలకు వాడుకోవటం, తినటం, త్రాగటం, ఇలా లేని అన్ని రకాల పాపక్రియలకు బానిసైపోయాడు.
పనికి మాలిన అసభ్యకరమైన వీడియోలు చూడటం, ఇలా అన్నిటికీ బానిసైపోయాడు. ఒక పాప జీవితంను జీవిస్తున్నాడు. మరి ఎవడో ఒక స్నేహితుడు ద్వారా ఒకరోజు యవనస్తుల ఆదివారానికి అతను తీసుకొని రాబడ్డాడు. దేవుని వాక్యము బోధిస్తూ ఉంటే ఆ పరిశుద్ధాత్మదేవుడు ఆ వ్యక్తి హృదయాన్ని స్పర్శించాడు. మరి ఆ దేవుని వాక్యము అతడు విన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు ఆ వాక్యము ద్వారా అతని హృదయాన్ని మనసుని తాకినప్పుడు ప్రియులారా, అతడు తన హృదయాన్ని తన మనసుని దేవుని కోసం తెరిచాడు. ఆ పరిశుద్ధాత్మదేవుడు అతనిలో పాపపు ఒప్పుదల కలిగించాడు, పశ్చాత్తాపాన్ని కలిగించాడు. మరి ఆ ఆదివారం అయిపోయిన వెంటనే అతడు తెలుగు ధ్యాన వడకానికి వచ్చాడు. ఆ ధ్యాన వడకంలో పాల్గొని ప్రియ సహోదరి సహోదరుడా, అతడు ఎంతో బాధతో కన్నీటితో ఈ విధంగా నేను జీవించానా అని చెప్పి తన జీవిత సరళిని బట్టి, తన జీవిత విధానాన్ని బట్టి బాధపడుతూ చింతిస్తూ ఆ దేవుని దగ్గరికి కన్నీటితో వచ్చాడు. సంపూర్ణంగా మనస్ఫూర్తిగా పాప సంకీర్తనం చేశాడు. దృఢ నిశ్చయం చేసుకున్నాడు. ప్రియులారా, ఇక నేను నా జీవితాన్ని మార్చుకుంటానని మార్చుకున్నాడు. తన యొక్క పాత స్నేహితులందరినీ కూడా, ఎవరెవరితో పాపక్రియలలో పాల్గొన్నాడో అలాంటి స్నేహము నుంచి తనను తాను దూరం చేసుకున్నాడు. పూర్తిగా మారిపోయాడు. మారిపోవటమే కాదండి, దేవుని యొక్క సేవ చేయటానికి యవనస్తుల గ్రూపులో చేరాడు. కొలది కాలములోని ప్రియులారా, అతనిలో ఉన్న ఆత్మదాహము, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని మీద ఉన్న ఆసక్తి ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా ఎదగటానికి, ఆత్మలో ఎదగటానికి, పరిశుద్ధాత్మ వరములతో ఎదగటానికి దేవుడు అతన్ని గొప్పగా దీవించాడు. తన జీవన శైలి పూర్తిగా మారిపోయింది. పాపక్రియలన్నిటిని కూడా, పాత జీవితాన్ని అన్నిటిని కూడా వదిలేశాడు. అతను నాతో మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అన్నాడండి. రోమీలకు రాసిన లేఖ 6వ అధ్యాయంలో 1వ వచనం నుండి మనం చదివితే అక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. యేసుక్రీస్తు మనుషుల పాపముల నిమిత్తమై మరణించెను అని. మరి అక్కడ పౌలు గారు ఆహ్వానిస్తున్నారు, మనము కూడా పాపమునకు మరణించాలి. క్రీస్తు పునరుత్థానుడైనట్లే మనము కూడా పాపమునకు మరణించి, పాపమును వదిలివేసి ఒక క్రొత్త జీవితానికి మనం కూడా పునరుత్థానం కావాలి. ఈ వాక్యాలు అతని హృదయాన్ని ఎంతో స్పర్శించాయి. యేసు ప్రభు నా కోసం, నా పాపం కోసం మరణించాడు. మరి నేను కూడా ఈ పాపాన్ని వదిలేస్తాను, ఈ పాపానికి చనిపోతాను, నేను ఒక క్రొత్త వ్యక్తిగా మారుతానని చెప్పి ప్రియులరా ఒక నూతనమైన వ్యక్తిగా మారిపోయాడు. పాత జీవితాన్ని, పాత స్నేహితులని అన్నిటినీ, పాత అలవాట్లన్నిటిని కూడా, పాపక్రియలన్నిటిని కూడా వదిలేశాడు. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ హృదయ పరివర్తన అనే నిజమైన అర్థాన్ని నేను నా జీవితంలో కనుగొన్నాను. అగస్తీను వారు ఎన్నో సంవత్సరముల పాటు లోకం వెంట పరిగెత్తి, పాపం వెంట పరిగెత్తి, ఆ పాపములో ఆనందించి దేవుణ్ణి మర్చిపోయాడు. కానీ మోనికమ్మ తల్లి ప్రార్థన, కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు అతని హృదయాన్ని స్పర్శించినప్పుడు తన జీవితమే మారిపోయింది. వెళ్తున్న మార్గాన్ని, పాత స్నేహితులను, పాత సంబంధాలను, పాత క్రియలను, పాత జీవన సరళిని, జీవన విధానాన్ని అన్నిటినీ వదిలేసి దేవుని వైపు తిరిగాడు. దుష్కార్యములన్నిటిని కూడా, దుర్మార్గపు క్రియలన్నిటిని కూడా వదిలేసి దేవుని వైపు మరలాడు. అదే నిజమైన పశ్చాత్తాపము, అదే నిజమైన హృదయ పరివర్తన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ దినములలో, ఈ తపోకాలములో దేవుడు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మరి నీ పశ్చాత్తాపము ఏ విధంగా ఉండాలి అంటే, నీ హృదయ అంతరంగము నుంచి నిజాయితీగా, నీతిగా వచ్చే పశ్చాత్తాపమై ఉండాలి. దేవుడు ఎలాంటి పశ్చాత్తాపాన్ని నీ నుంచి ఆశిస్తున్నాడు, ఎలాంటి హృదయ పరివర్తన నీ ఆశిస్తున్నాడంటే, నీ పశ్చాత్తాపము, నీ హృదయ పరివర్తన హృదయ అంతరంగము నుంచి, సిన్సియరిటీ, ఫ్రమ్ ఎ సిన్సియర్ హార్ట్. రెండవది, నీ యొక్క ప్రతి పాపమును ఒప్పుకొనగలిగే హృదయము నీకుండాలి. సమ్టైమ్స్ వాట్ వి డూ, వి హైడ్ అవర్ సిన్స్. మనం చేసిన తప్పులని ఒప్పుకోవడానికి ఇష్టపడం, చేసిన తప్పులని అంగీకరించడానికి ఇష్టపడం. కానీ నిజమైన పశ్చాత్తాపం అంటే ఏంటి? చేసిన తప్పుని, చేసిన పాపములని మనస్ఫూర్తిగా దేవుని ముందు గుర్తించటం. వి షుడ్ అక్నాలెడ్జ్. ప్రతి పాపమును కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నేను ఈ పాపము చేశానని చెప్పి
దేవుని సన్నిధిలో చెప్పటం. ప్రతి పాపము, ఏ పాపము కూడా దాచిపెట్టకుండా అది దేవుని సన్నిధిలోనికి తీసుకొని రావటం. మూడవదిగా నువ్వు ఏం చేయాలంటే, నిజమైన హృదయ పరివర్తన అంటే ఏంటో, నీవు యు షుడ్ హ్యావ్ ఎ గాడ్లీ సారో, అంటే పాపానుభూతిని నువ్వు కలిగి ఉండాలి. అపరాధ భావన, అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను, దేవుని ప్రేమ నుండి వైదొలగాను, దుడుకు చిన్నవాని వలె నేను కూడా దేవుని నుండి దూరంగా వెళ్ళిపోయానని చెప్పే అపరాధ భావన నీలో కలగాలి. యు షుడ్ ఫీల్ సారీ. కేవలము అపరాధ భావన కలిగి ఉండటమే కాదండి, దేవుని సన్నిధిలో ప్రియుల సహోదరి సహోదరుడా, నీ పాపములు మన్నించమని, నీ పాపములు క్షమించమని నీవు దేవుణ్ణి ప్రార్థించాలి, అర్థించాలి. కేవలం పశ్చాత్తాపపడినంత మాత్రాన సరిపోదు. యూదా ఇస్కారియోతు కూడా పశ్చాత్తాపపడ్డాడు, చింతించాడు, కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని అడగలేదండి. యేసుప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు అని అడగలేదు. మరి నీ పశ్చాత్తాపం ఎలా ఉండాలంటే, పరితపిస్తూ నన్ను మన్నించు దేవా, నన్ను క్షమించు దేవా అని చెప్పి, దుడుకు చిన్నవాడు చూడండి, ఎక్కడో దూరదేశం వెళ్ళిపోయాడు, కానీ తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఏమని? తండ్రి, నేను నీ కుమారునిగా ఉండటకు అర్హుడను కాదు. దేవునికి, పరలోకానికి నేను ద్రోహం చేశాను అంటే చూడండి, తన మాటలలో పశ్చాత్తాపపడుతున్నట్లుగా, పాప క్షమాపణ కోరుకుంటున్నట్లుగా ఆ దుడుకు చిన్నవాడు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ప్రియులారా, చేసిన తప్పులను పశ్చాత్తాపపడటమే కాదు, అపరాధ భావన కలిగి ఉండటమే కాదు, దేవుని సన్నిధిలో మోకరించి కన్నీటితో పాప క్షమాపణ కోరుకోవటమే కాదు, పాపపు ఒప్పుదల నీ జీవితంలో ఉండాలి. యు మస్ట్ కన్ఫెస్ యువర్ సిన్స్. కథోలిక తిరుసభ ప్రతి క్రైస్తవ బిడ్డని, ప్రతి కథోలిక బిడ్డని ఆహ్వానిస్తూ ఉంది పశ్చాత్తాప సాంగ్యానికి వెళ్ళాలని. ఆ పశ్చాత్తాప సాంగ్యం అనేది దేవుడు నీ మీద కుమ్మరించే ఒక కృపాస్థలం. నీ పాపములను కడిగివేసి నిన్ను పరిశుద్ధమైన వస్త్రముతో కప్పి ఒక నూతనమైన వ్యక్తిగా మార్చి, నువ్వు కోల్పోయిన ఆశీర్వాదాలన్నింటినీ కూడా ఆ పాప సంకీర్తన సాంగ్యములో దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తూ నిన్ను పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఒకప్పుడు పాప సంకీర్తన సాంగ్యానికి అనేక మంది వరుసలు కట్టేవాళ్ళు, కానీ ఈరోజు పరిస్థితి ఎంత దయనీయంగా మారింది అంటే, అక్కడ కూర్చున్న గురువుని ఒక దయ్యంలా చూస్తున్నారు, ఒక శత్రువులాగా చూస్తున్నారు. అంతేకాని నా పాపములను మన్నించే దేవుని ప్రతినిధి అని చెప్పి ఎవరు చూడలేకపోతున్నారు. చూడండి, సైతాను ఎంతగా మనుషుల హృదయాలను మార్చివేశాడు. వీఆర్ అఫ్రైడ్ టు బి ఎక్స్పోజ్డ్. నేనెవరు, అంతరంగికంగా నేను ఏమై ఉన్నానో ఇతరులకి, గురువుకి కూడా తెలియపరచడానికి కూడా నేను వెనుకంజ వేస్తున్నాను. చేసిన తప్పుని ఒప్పుకోవడానికి నేను భయపడుతున్నాను. పాపము చేసేటప్పుడు సిగ్గుపడలేదే, పాపము చేసేటప్పుడు వెనుకంజ వేయలేదే, దానిని గురించి ఆనందించావే, మరి ఈరోజు చేసిన పాపాన్ని ఒప్పుకోవడానికి ఎందుకు వెనుకంజ వేస్తున్నావు? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు నీ కోసం చేసిన ఆ యొక్క కల్వరి బలి, నీ కోసం చిందిన రక్తము వ్యర్థము కాకూడదు. ప్రభువు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. నీవు పాపములను ఒప్పుకోవాలని చెప్పి కథోలిక తిరుసభ ద్వారా నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క తపస్కాలంలో నీవు పరిపూర్ణమైన ప్రియులరా పశ్చాత్తాపమును, హృదయ పరివర్తనను కలిగి ఉండాలి. యు మస్ట్ బి ఈ చేసే ఈ యొక్క పాపపు ఒప్పుదల, కన్ఫెషన్, ప్రియులరా, ఎవరి యొక్క ఒత్తిడి ఉండకూడదు, ఎవరి యొక్క బలవంతం ఉండకూడదు. అది స్వచ్ఛందంగా నీ హృదయంలో నుంచి రావాలి. ఏదో మీ విచారణ గురువు చెప్పాడని, లేకపోతే ఎవరైనా చెప్పారని చెప్పి ఆ విధంగా బలవంతంగా చేసే, ఒత్తిడితో చేసే ఆ యొక్క పాప ఒప్పుదల ప్రియులరా నిజమైన ఒప్పుదల కాదు. ఇట్ హ్యాస్ టు బి వాలంటరీ. స్వచ్ఛందంగా ఉండాలి, అపరాధ భావనతో చేయాలి. అంతేకాదు ప్రియులరా, ఇక మళ్ళా ఎప్పటికీ కూడా అలాంటి పాపము చెయ్యను అని చెప్పి ఒక దృఢ నిర్ణయం నీ మనసులో, నీ జీవితంలో నీకు కావాలి. అప్పుడే ఆ పశ్చాత్తాపము యొక్క పరిపూర్ణత నీ జీవితంలో నీకు లభిస్తూ ఉంది. పశ్చాత్తాపం ఒక్కటే సరిపోదు, పాపపు ఒప్పుదల కూడా ఎంతో ముఖ్యము.
ఈరోజు ప్రభువు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నువ్వు తిరిగి వస్తే ఏ విధంగా కుమారుని కౌగిలించుకొని నూతనమైన వస్త్రాలు అంటే ఏంటి? పాపపు వస్త్రమును తీసివేసి పరిశుద్ధమైన వస్త్రాన్ని దేవుడు మనందరికీ కూడా కప్పుతున్నాడు. రెండవది, ఆ కుమారునికి చేతి వేలికి ఉంగరాన్ని తొడిగాడు. ఉంగరం తొడగడం అంటే ఏంటి? తన కుటుంబంలోనికి మళ్ళా ఆ కుమారుణ్ణి ఆహ్వానిస్తున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని నుంచి దూరంగా వెళ్ళావా, పశ్చాత్తాపపడుతూ పాపపు ఒప్పుదల కలిగి ఉంటే దేవుడు నిన్ను తన కుటుంబంలోనికి ఆహ్వానిస్తున్నాడు. తన బిడ్డగా నిన్ను స్వీకరిస్తున్నాడు. తన కుమారునిగా కుమార్తెగా నిన్ను స్వీకరిస్తున్నాడు. మరి కాళ్ళకు చెప్పులు వేయటం అంటే ప్రియులారా, ఆ రోజులలో యజమానులు మాత్రమే చెప్పులను కలిగి ఉండేవాళ్ళు. సేవకులు చెప్పులు వేసుకొని తిరగలేదు. మరి చెప్పులు తొడగటం అంటే దేవుడు అతనికి సంపూర్ణమైన స్వేచ్ఛ దేవుడు అతనికి ఇచ్చాడు. మరి మనకి కూడా అలాంటి ఆంతరంగికమైన సంపూర్ణ స్వేచ్ఛను ఇస్తున్నాడు. కుమారుడు తిరిగి వచ్చినప్పుడు కొవ్విన కోడదూడను కోసి గొప్ప పండుగ చేసుకున్నాడు. అంటే అర్థం ప్రియులారా, చూడండి, నువ్వు తిరిగి వస్తే దేవుడు ఆనందిస్తున్నాడు, దేవుడు సంతోషపడుతున్నాడు, ఎంతో గొప్పగా దేవుడు నీ మీద ప్రేమను కురిపిస్తున్నాడు. మరి ఈరోజు దుడుకు చిన్న వాని వలె మనం కూడా మనమున్న పాప స్థితి నుండి పైకి లేచి, లేచి నిలబడి మనం దేవుని దగ్గరికి తిరిగి రావడానికి ఒక దృఢ నిర్ణయం తీసుకుందాం. నిజమైన పశ్చాత్తాపం ఏంటో అర్థం చేసుకొని ఆ పశ్చాత్తాపాన్ని కలిగి ఉండేలా మనల్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని, మన మనసులను తాకి పశ్చాత్తాపమును, పాపభూతమును, హృదయ పరివర్తనను, కనివిప్పును, పాపపు ఒప్పుదలను మనలో కలిగించాలని మనం వేడుకుందాం. పితా, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున. అర్పించనా ప్రభు, అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభు, అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. చెమ్మగిల్లు కన్నుల నుండి జల జల రాలే బాష్పాలను, జన్మగిల్లు కన్నుల నుండి జల జల రాలే బాష్పాలను, దాసుడ నేను దోసిట పట్టి భక్తితో నీకు అర్పించనా. దాసిరాలను దోసిట పట్టి భక్తితో నీకు అర్పించనా. అర్పించనా ప్రభు, అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. ప్రియ సహోదరి సహోదరులారా, మీరును నిన్ను అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ పవిత్రమైన ఈ అర్పణముల ద్వారా మేము పొందిన రక్షణము మాయందు సత్ఫలములను ఒసగునుగాక. ఈ దివ్య సంస్కార ఫలితముగా మేము క్రమరహితమైన చెడు కోరికల నుండి వైదొలగి మాకు రక్షణదాయకమైన వాటిని మాత్రమే కాంక్షించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు నీ బిడ్డల మనసులను నూతనీకరించి శుద్ధి చేయ నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహూకరించితివి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో నిన్ను మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నావు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనస్సులను లగ్నము చేయ ప్రేరేపించుచున్నావు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరంతరము మేము నీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేసిన వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊర్చయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి
నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగ మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించియున్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్తాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లి యగు మరియమాతతోను, ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోను, అపోస్తులతోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకిచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడు ప్రభు యేసుక్రీస్తు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను.
దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మా మంచి కాపరి నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్యా. మా మంచి కాపరి నీ మందను కరుణించి కాచి కాపాడుమయ్యా. భద్రంగా ఎంతో భద్రంగా భద్రంగా ఎంతో భద్రంగా నీ రెక్కలలో పదిలంగమమ్ము దాచుకోవయ్యా. మా మంచి కాపరి నీ కరుణ నీ ప్రేమ కలకాలం మా వెంట నుండా. నీ కరుణ నీ ప్రేమ కలకాలం మా వెంట నుండా. జీవించెదం చిరకాలము నీ చల్లని నీడలో. భద్రంగా ఎంత భద్రంగా భద్రంగా ఎంత భద్రంగా నీ రెక్కలలో పదిలంగమమ్ము దాచుకోవయ్యా. మా మంచి కాపరి మాకు ఎదురుగా నిలబడు సైతాన్ని బంధించి మమ్ము కాపాడు. మాకు ఎదురుగా నిలబడు సైతాన్ని బంధించి మమ్ము కాపాడు. నీదు దివ్య రక్తంబుతో అభిషేకించి నడిపించు. భద్రంగా ఎంత భద్రంగా భద్రంగా ఎంత భద్రంగా మా మంచి కాపరి. కుమారా, నీవు సంతోషింపవలయును. ఏలయనా, చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నేడు స్వీకరించిన ఈ దివ్య సంస్కారము మా హృదయ అంతరంగములను నింపునుగాక. అది మా యందు శక్తివంతముగా పనిచేసి పరిపూర్ణ దైవానుగ్రహముతో మమ్ము ఆనందింపచేయునుగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు యొక్క సంరక్షకుడైన యోసేపు గారా వందనం. ధన్య కన్యమరియ భర్త అయిన నీతిమంతుడా అభివందనం. క్లిష్ట పరిస్థితులలో దేవుని చిత్తాన్ని కలల ద్వారా గ్రహించుకున్న విశ్వాసవీరుడా స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని యొక్క ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు నీకు. అనేక ఆపదల నుండి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు నీకు. నీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీసభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీవలే నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలు ప్రసాదించండి. నాన్నలందరికీ నీవలే కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు అనుగ్రహం దయచేయండి. యేసు మరియ సహాయంతో నీవు మాకివ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు కథోలిక శ్రీసభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో, మరియ మాతతో పరలోకములో నిన్ను దర్శించు భాగ్యమును ప్రసాదించండి. ఆమేన్. ఈనాడు దివ్య సప్రసాద ఆరాధన సమయంలో కొనియాడువారు సాగుర్తి కిషోర్ బాబు, జోస్బిన్ మేరీ, ప్రియాంక, అంతోని, ప్రియదర్శిని, జోసపులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. రెడ్డి అలేఖ్యకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సంతోష్ నగర్ విచారణ గోపు మేరీదాసురెడ్డి, మేరీ సుధారెడ్డి కుటుంబమును మరియు చింతకుంట్ల జైపాల్ రెడ్డి కుటుంబంపై దివ్యసప్రసాద నాథుని కృపావరములు ఎల్లప్పుడూ అనుగ్రహింపబడాలని మరియు బోయపాటి రమ్యతేజ పుట్టినరోజు సందర్భముగా మంచి ఆయురారోగ్యములు దయచేయమని చింతకుంట్ల ప్రకాష్ రెడ్డి, అల్ఫోన్సా, పాషం అంతోని రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. మదనేపల్లి విచారణ హృదయమేరికి మోకాలు నొప్పి బాలరాజుకు డయాబెటీస్ తగ్గి మంచి ఆరోగ్యము దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూరు విచారణ అంతోని స్నేహితును దేవుడు దీవించి తన కృపలతో నింపి ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాలని, హిమవర్షినికి దేవుని దీవెనలు సమృద్ధిగా ప్రసాదించాలని తల్లిదండ్రులు జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. ఆర్సీపురం విచారణ జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్ జేవియర్ పీటర్, సాధన పీటర్, అంతోని పీటర్, సాంబ ఏంజలినా, సాంబ శివ, సాంబ హర్ష్, సాంబ అర్ణవ్లకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబంలోని సభ్యులు సమర్పిస్తున్నారు. వీరందరినీ కూడా వీరి విన్నపాలని ఆరాధన సమయంలో మనం గుర్తు చేసుకొని ఆ దేవునికి అర్పించుదాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య పూజా బలి సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువదారి నిన్ను పిలిచే మధుర భాషతో
కడిగే ప్రభువు ఎంతో ప్రేమతో, ఓ ఎంతో ప్రేమతో. దోషమేమి లేని రాజుకెందుకీ శ్రమ, దురిత జనులు కసిగా నిన్ను చంపనెంచిన. దోషమేమి లేని రాజుకెందుకీ శ్రమ, దురిత జనులు కసిగా నిన్ను చంపనించిన. కఠిన శిలలు కరిగే నేడు కన్నీరు కార్చుతూ, కఠిన శిలలు కరిగే నేడు కన్నీరు కార్చుతూ. ఏలయి శ్రమ, ఏలయి శ్రమ, ఏలయి శ్రమ, ఏలయి శ్రమ. కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. కాంతులీను రాజు మోము చిన్నవోయేనా, మధురమైన నీ స్వరము మూగబోయేనా. కాంతులీను రాజు మోము చిన్నవోయేనా, మధురమైన నీ స్వరము మూగవోయేనా. సూర్యచంద్రులలిగి వెలుగు దాచివేసిన, సూర్యచంద్రులలిగి వెలుగు దాచివేసిన. ఏలయి శ్రమ, ఏలయి శ్రమ, ఏలయి శ్రమ, ఏలయి శ్రమ. కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమతో, ఎంతో ప్రేమతో. సిలువధారి నిన్ను పిలిచే మధుర భాషతో, కలుషమెల్ల కడిగే ప్రభు ఎంతో ప్రేమతో, ఎంతో